ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఐటీ ఫీల్డ్లో ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం జాబ్ పోయింది అని చెప్తున్నారు. లే ఆఫ్స్ ఉన్నాయి, అలాగే రెసిషన్ నడుస్తుంది అని చెప్పి. అసలు ఐటీ ఫీల్డ్లో రెసిషన్ అనేది ఎందుకు వస్తుంది? అంటే తక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని కూడా చాలామంది జాబ్స్ పోయాయని వింటున్నాము. మరి ఐటీ ఫీల్డ్ని కెరియర్గా చూస్ చేసుకొని ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇది సేఫ్ అంటారా? దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అంటారా? ఓకే, ఫ్యూచర్ అయితే ఉంటుంది మేడం. మ్మ్. లే ఆఫ్స్ అనేది ఏంటి అంటే ఎప్పుడు జనరల్గా జరిగే ప్రాసెసే. అవును. ఇప్పుడు ఈ టైం అనే కాదు, ఎప్పుడైనా లే ఆఫ్ అనే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్గా. మ్మ్. ఈ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే లాస్ట్ 2023 ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కొంచెం లే ఆఫ్స్ అనేది ఎక్కువ కనపడుతుంది. మ్మ్. అంటే అంత ముందు కూడా ఉండేది కాదు, అంత ముందు ఇంత బయటకు వచ్చేది కాదు. అవును. ఇప్పుడే ఎందుకు బయటకు వస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే కరోనా టైంలో చాలా మంది జాబ్స్ వచ్చినాయి. మ్మ్. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. కొంతమంది ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, Fake స్కిల్డ్ ఉన్నా certificates లేకపోయినా పెట్టడం. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తెచ్చుకున్నారు. మ్మ్. తర్వాత వాళ్ళ ప్రాజెక్టుల కోసం వాళ్ళు ఉంచుకున్నారు ఇప్పుడు నుంచి. మ్మ్. ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రమ్మంటున్నారు. మ్మ్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రమ్మన్నప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మేము రామని చెప్తున్నారు. మ్మ్. సింపుల్గా కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నాయి. ఓకే. తర్వాత ఏంటంటే కంపెనీ వాళ్ళకి వీళ్ళు ఫేక్ అని తెలిసిన తర్వాత మ్మ్. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళని పిలిచి మ్మ్. మీరు రిజిగ్నేషన్ అన్నా పెట్టండి, లేదంటే మిమ్మల్ని ఫైర్ చేస్తామని ఒకటే మాట చెప్తున్నారు. మ్మ్. మ్మ్. ఇది ఒక రీజన్ లే ఆఫ్ జరగటానికి. మ్మ్. ఇంకోటి రీజన్ ఏంటి అంటే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఐటీలో మ్మ్. రిలాక్స్ అయితే మాత్రం లే ఆఫ్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే. అంటే అదేమన్నా గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ కాదు కదా, మ్మ్. ప్రైవేట్ జాబు. వాళ్ళకి ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఉంచుకుంటారు. ఒకవేళ ప్రాజెక్ట్ లేదనుకోండి కొత్త ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలి. మ్మ్. మూవ్ అయ్యాక కూడా మళ్ళీ స్కిల్స్ వేరుగా ఉంటాయి. ఓకే. అంటే ఐటీలో జాబ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. మ్మ్. ఏ రోజు మనం రిలాక్సేస్ అయినా ఆ రోజు మనకి వెంటనే లే ఆఫ్ ఆఫర్ వస్తుంది. మ్మ్. అందుకని మనం ఒకసారి జాబ్ వచ్చిన ఐటీలో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మ్మ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏఐ అని అంటున్నారు. మ్మ్. అంటే ఏంటంటే మనం ఏది నేర్చుకున్నా, అంటే మనం ఏ జాబ్ చేస్తున్నా అక్కడ ఏఐ టూల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నా అందులో ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఓకే. అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చూసుకున్నా అందులో ఏఐ టూల్స్ వాడుతున్నారు. మ్మ్. పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏఐ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మ్మ్. అంటే ఫ్యూచర్ అంతా ఏఐకి ఉంటుంది, అంటే ఐటీకి అయితే మార్కెట్ ఉంటుంది. మ్మ్. ఈ లే ఆఫ్స్ అనే మాట ఎందుకు వస్తుందంటే స్కిల్ లేని వాళ్ళ దగ్గర మాత్రమే లే ఆఫ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. అదొకటి. ప్లస్ కంపెనీ వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నప్పుడు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి కంపల్సరీగా. మ్మ్. మేము ఆఫీస్కి రా, మేము వర్క్లో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. మ్మ్. అదంతా క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. అవును. ప్లస్ కొంతమంది ఏంటి అంటే హై ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు మళ్ళీ హై ప్యాకేజ్ అంటే ఏదైనా కంపెనీ చేంజ్ అవ్వటం కానీ ఇలా జరుగుతున్నప్పుడు కొంతమంది అంతకుముందు ఏం చేశారంటే మూన్ లైట్ ప్రాసెస్ చేశారు. మ్మ్. అంటే ఒక పర్సనే 2-3 కంపెనీస్లో జాబ్ చేయటం. మ్మ్. లాక్డౌన్లో వేరే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక పర్సనే 3 కంపెనీస్లో అలా జాబ్ చేయడం అలా జరిగింది. మ్మ్. వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి లే ఆఫ్ జరిగినప్పుడు ఇదేంటంటే ఇంతకుముందు ఎక్కడో లే ఆఫ్ జరిగేది మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటి మన పక్కనే ఉన్న వాళ్ళకి లే ఆఫ్ అయ్యేసరికి మనకు తెలుస్తుంది. మ్మ్. ఇది లే ఆఫ్స్ అనేది అది ఎప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. కొత్త వాళ్ళకి జాబ్స్ వస్తుంటాయి, పాత వాళ్ళని తీసేస్తూ ఉంటారు. మ్మ్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా కోర్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఐటీ జాబ్స్కి అయితే మార్కెట్ ఉంటుంది. మ్మ్. మార్కెట్ అయితే ఎప్పుడు ఉండదు. ఐటీలో అప్పుడప్పుడు రిసెషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు 2012-14 ఒకసారి జరిగింది, ఓకే. అలాగే ఇప్పుడు జరుగుతుంది. మ్మ్. 2015 మార్చ్ నుంచి అయితే కాల్స్ అయితే ఉంటాయి. మ్మ్. ఓకే. 2025 నుంచి. 25 మార్చ్ ఓకే. అంటే ఫస్ట్ క్వార్టర్ అయిపోయిన కాడ నుంచి. మ్మ్. సో మూన్ లైట్ జాబ్స్ అని చెప్పారు. అంటే జనరల్గా ఏంటంటే సరే ఇంతకు ముందు అయితే చేశారు, ఇప్పుడు నార్మల్గా ఉన్నారు కదా, అలా ఏమి కన్సిడరేషన్ ఏం చేయట్లేదు. లైక్ హైబ్రిడ్ మోడల్ కూడా వచ్చింది. ఇప్పుడు రమ్మని పిలిచినప్పుడు రానన్నా హైబ్రిడ్ మోడల్కి జస్ట్ టూ డేస్ అట్లా అటెండ్ అవ్వడం కూడా ఉంది. సో దానివల్ల ఏమి సేఫ్ అవ్వట్లేదా ఎవరు? సేఫ్ అవ్వట్లేదు మేడం. అంటే మూన్ లైట్ ప్రాసెస్ కంప్లీట్గా ఇంకా ఆగిపోలేదు, జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇప్పటికీ జరుగుతుంది. అలాగే ఇప్పటికీ ప్రాక్సీలు జరుగుతున్నాయి. ప్రాక్సీ అంటే దాన్ని మనం ఆపలేము. మూన్ లైట్ జాబ్స్ అంటే ఇప్పుడు మూన్ లైట్ జాబ్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మేడం. అదే అంటే ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తాం, ఇంకో కంపెనీలో జాబ్ చేయడం తప్పే కదా. అంటే మీకు ఫైనాన్షియల్ కావాలని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కంపెనీ నామ్స్ ప్రకారం మనం జాయిన్ అయినప్పుడు మనకి ఇచ్చిన ఆఫర్ లెటర్లో ప్రతిదీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. అలా తీసేసినా మనం ఏదైనా లీగల్కి వెళ్దామన్నా కుదరదు. ఓకే. అందుకని నీ లే ఆఫ్స్ అయినా ఎవరు లీగల్కి వెళ్ళకుండా పోవడానికి ఏంటంటే మన దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి మనం లీగల్కి వెళ్ళలేదు. అనవసరంగా ఏ కంపెనీ వాడు ఎవరిని తీసేయరు మేడం. మన దగ్గర ప్రాజెక్ట్ లేకపోతే సింపుల్గా ప్రాజెక్ట్ లేదని 3 months శాలరీ ఇచ్చేనా ఆపేస్తారు. కానీ ఇమీడియట్గా మీరు ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోండి, క్విట్ అవ్వండి అని చెప్పరు. ఓకే. మన దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటేనే కంపెనీ వాళ్ళు మనం లే ఆఫ్ చేయడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. ఓకే.
సో ఏఐ టూల్స్ అని మాట్లాడుకుంటున్నామండి ఇప్పుడు అందరికీ ఏంటంటే లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన మనకి అయ్యే యాడ్స్ ప్లాట్ఫామ్స్ వస్తూ అన్నీ కూడా ఏఐ టూల్స్తో నిండిపోతున్నాయి. మరి ఏఐ టూల్స్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏఐ టూల్స్కి ఫ్యూచర్ అయితే బాగుంటుంది. కాకపోతే ఒక ఏఐ మీదే జాబ్స్ రావాలి అంటే ఫ్రెషర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మనం ఏ డొమైన్కి వెళ్ళినా అందులో ఏఐ టూల్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనుకున్నాం అనుకోండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ టూల్స్ అంటున్నారు. అంటే ఏంటంటే ఫుల్ స్టాక్లో మనం కోడ్ రాసేటప్పుడే కొన్ని ఐడీస్ వాడతాం. ఓకే. విజువల్ స్టూడియో అని లేదంటే పైచార్మ్ అని ఎక్లిప్స్ అని కొన్ని ఐడీస్ వాడతాం కోడ్ రాయడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసేస్తున్నాం అనుకోండి, ఒక లెటర్ టైప్ చేయగానే ఆ సజెషన్స్ అన్ని ఏఐ టూల్ ఇచ్చేస్తుంది, మీకు ఏ ఫంక్షన్ కావాలి ఏ మోడల్ కావాలని. వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కోడ్ రాసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి, డీబగ్గింగ్ అంటాం దాన్ని. డీబగ్గింగ్ చేసేటప్పుడు ఇంతకుముందు నార్మల్గా మనం డీబగ్ టూల్ ఒకటి వాడతాం. ఇప్పుడు అది కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోయింది. అంటే అంతకు ముందు డీబగ్ ఒక 1 minute పడతాయి, ఇప్పుడు 20 secondsలో డీబగ్ చేసేస్తుంది కోడ్ అంతా. ప్రతి ఐడిలో ఏఐ టూల్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. మనం ఏ కోర్స్ నేర్చుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు ఏఐ టూల్స్ వాడుతున్నారు ఎక్కడికైనా. సో దీనివల్ల కూడా లే ఆఫ్స్ జరిగే అవకాశం ఉందా? లైక్ ఏంటంటే ఏఐ వల్ల లే ఆఫ్స్ అనేవి జరగవు. అంటే ఏఐ వర్క్ చేయాలన్నా అక్కడ ఏదో ఒక మ్యాన్ పవర్ కంపల్సరీ కావాల్సిందే. ఈ ఏఐ ఎక్కడ రీప్లేస్ చేస్తుందంటే జనరల్ ఇప్పుడు మన కస్టమర్ కేర్ సర్వీసెస్ అంటే నాన్ ఐటీ జాబ్స్ దగ్గర ఏఐ బాగా రీప్లేస్ అవుతుంది. ఐటీ దగ్గర ఏఐ రీప్లేస్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఉండదని కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. అమెరికాలో రష్యన్ నడుస్తుంది అని అంటూ ఉంటారు. అంటే అబ్రాడ్స్ లో ఇలా జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ కూడా మన మీద ఉండే అవకాశం ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది మేడం. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ క్లయింట్స్ అన్ని మాక్సిమం యుఎస్ క్లయింట్స్ ఉంటారు ఎక్కువ మంది. యుఎస్లో రెసిషన్ ఉందంటే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది మన ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మన వాళ్ళు వర్క్ చేసే మొత్తం యుఎస్ కంపెనీస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ కానీ గూగుల్ ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ యుఎస్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడవే ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు వాళ్ళ టైంలో ఇక్కడ వర్క్ చేస్తారు అంతే. వాళ్ళకి అక్కడ రిసిషన్ నడుస్తుంది అంటే ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడుతుంది, కంపల్సరీగా పడుతుంది. అంటే దానివల్ల కూడా కొంచెం లే ఆఫ్ జరుగుతుంది. ఓకే. అంటే ఏ జాబ్లో కూడా సేఫ్టీ అనేది లేదు. ఎస్పెషల్లీ ఐటీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తున్నారు కానివ్వండి, మనకి స్కిల్స్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా. అంటే ఐటీలో అంటే ఐటీ జాబ్ సెక్యూరిటీ కాదు. అంటే మనం ఒక జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం అప్గ్రేడ్ అవ్వాలి. అంటే ఇలా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే ఐటీ ఇండస్ట్రీ అనేది ప్రతిరోజు ఏదో కొత్త టూల్ వస్తూనే ఉంటుంది మార్కెట్లోకి. మనం ఈ రోజు వాడిన టూల్ అనేది నెక్స్ట్ 1 year 2 years తర్వాత ఉండకపోవచ్చు. దానికి అప్గ్రేడెడ్ వర్షన్ ఇంకో కంపెనీ వాళ్ళు దాన్ని కాపీ చేసో లేకపోతే దానికి అడ్వాన్స్ ఇంకో టూల్ రిలీజ్ చేస్తారు. ఆ టూల్కి మనం ఏవైతే అడ్వాన్స్లు ఉన్నాయో అవన్నీ నేర్చుకుని మనం ఆ టూల్కి మైగ్రేట్ అవ్వాలి. ఇంటర్నల్గా మైగ్రేట్ అవ్వకపోతే ఒకే టూల్ మీద మనం జాబ్ చేయాలంటే కష్టం. ఇంతకుముందు జావా నేర్చుకుంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు జావాతో పాటు జావాలో ఉన్న ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్, హైబర్నెట్, మళ్ళీ రెస్ట్ ఏపీఐ అంటారు, ఇవన్నీ నేర్చుకోవాలి. అలాగే పైథాన్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు పైథాన్తో పాటు బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అంటారు, డిజాంగో నేర్చుకోవాలంటారు, మళ్ళీ డిజాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ కావాలంటారు. ఇప్పుడు అంతా మార్కెట్ అంతా ఏపీఐస్కి మూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పేటిఎం చూసుకున్నాం అనుకోండి, పేటిఎంలో పద్దానికి ఏపీఐస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేయాలి, పేమెంట్కి వెళ్ళేటప్పటికి మనకి కొన్ని యూపీఐస్ వస్తాయి. ఇప్పుడు ఫోన్పే అని, పేపాల్ అని, వీటన్నిటిని మనం పేటిఎం అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే బై యూజింగ్ ఏపీఐస్. ఇప్పుడు మార్కెట్ అంతా ఏపీఐ మీద నడుస్తుంది. ఆ ఏపీఐస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంగ్వేజ్ వాడతాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్ వాడతాం. కొంతమంది సోప్ ఫాలో అవుతారు, కొంతమంది రెస్ట్ ఫాలో అవుతారు, కొంతమంది గ్రాఫ్ క్యూఎల్ అంటారు. అంటే ఆ మార్కెట్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్ ఏది ఉంటే దాన్ని నేర్చుకుని మనం మూవ్ అవుతూ ఉండాలి. ఒకే స్కిల్ మీద స్టిక్ అయిన అయి ఉంటే కంపల్సరీగా గ్రో ఉండదు, లే ఆఫ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేటివ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.